హలో అండి, మనమైతే నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేస్తున్నాము. సో ఈ క్వశ్చన్ ఎలా చేయాలి అంటే, సో చూడండి, 32 వన్స్, 32 ఎయిటీన్స్, 59 వన్స్, 59 సెవెన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకున్నట్లయితే మనకి ఏం వస్తుందో ఒకసారి చూద్దాం. 7/18 ఇంటూ 1/1 ఇంటూ 4 3 42, 42 ప్లస్ 3 అంటే 45. సో 45/14. సో రిమైనింగ్ మనం క్యాన్సిలేషన్ చేసేదానికి ఏమున్నాయంటే 7 1s, 7 2s, 9 2s, 9 5s. సో మిగిలింది ఏంటి, ఇంకా ఏం మిగిలి ఉన్నాయి ఒకసారి చూడండి. 5/2 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/4. సో దీన్ని మళ్ళీ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకున్నట్లయితే 1/4 అనేది ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. హలో అండి, ఈ క్వశ్చన్ అయితే ఒకసారి ట్రై చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఈ క్వశ్చన్ ఎలా చేయాలి అంటే 5040 డివిజన్ ఎక్స్ ఈక్వల్ టు యువతలో ఉన్నటువంటి 8ని మనం ఇక్కడ వేసుకుంటాం. సో 8 దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్ పర్సెంట్ ఏంటంటే బై 100, హాఫ్ అంటే ఇంటూ 840. సో ఇప్పుడు మనకు 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 8 టేబుల్తో 8 వన్స్, 860, 630 టైమ్స్. సో రిమైనింగ్ ఏమున్నాయంటే 630 ఇక్కడ ఉన్నటువంటి 84ని మనము ఇక్కడికి తీసుకుంటాం. సో 84 ఈజ్ ఈక్వల్ టు x/10. సో 84 వన్స్, 84తో 7.5 టైమ్స్ పోతుంది. సో నెక్స్ట్ ఏముంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బై ఉంది కాబట్టి ఇంటూ అవుతుంది. సో 7.5 ఇంటూ 10. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 75 అనేది ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ.